ప్రభునందున్న ప్రియ దేవుని బిడ్డలైన మీకు నా హృదయపూర్వక వందనాలు. చూస్తున్నారు కదా, విజయవాడ పరిసర ప్రాంతాల్లో గడిచిన వారాల్లో కురిసిన వర్షాలు బట్టి ఎందరో నిరాశ్రయులుగా మిగిలిపోయారు. ఆహారం అందక, సరైన వసతులు లేక అల్లాడిపోతున్న ప్రజలు ఉన్నారు. దేవుని ప్రేమను మనం కనపరచవలసిన అవసరత ఉంది. విజయవాడ పట్టణ ప్రజల కొరకు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అంతేకాకుండా మన వంతు సహాయం మనం అందిద్దాం, దేవుని ప్రేమను చాటుదాం. దయతో గమనించండి పిల్లారా, కష్టాల్లో ఉన్నవారిని, ఇబ్బందుల్లో ఉన్నవారిని మనం పరామర్శించి మన వంతు సహాయం చేయడం ఆశీర్వాదం. దేవుని బిడ్డలుగా మన వంతు మనం సహాయం చేయడం మనకి దీవెన. విజయవాడ పట్టణ పరిస్థితులు మనకి తెలుసు కదా, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందరో ఆహారం లేక అలమటిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇక నాకు 3 పూటలు ఆహారం ఉంది, ఇబ్బంది ఏమీ లేదు, నా జీవితం ప్రశాంతం కొనసాగుతుందని నీ మట్టుకు నువ్వు ఆలోచించి నీ బ్రతుకును కొనసాగిస్తే అది ఆశీర్వాదం కాదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్న వారిని మనం జ్ఞాపకం చేసుకొని మన వంతుగా మనం సహాయం చేయడం ఆశీర్వాదం. దేవుని వాక్యంలో కూడా సెలవిస్తుంది, ఇబ్బందుల్లో ఉన్నవారిని, అక్కర్లో ఉన్నవారిని మనం పరామర్శించి మన వంతు సహాయం చేయడం ఆశీర్వాదం. పైపెచ్చు ప్రకృతి వైపరీత్యాన్ని బట్టి అనుకోని రీతిగా అకస్మాత్తుగా ఈ విపత్తు జరగడం ద్వారా ప్రజలు నిరాశ్రయులుగా మారిపోయారు. తినడానికి ఆహారం లేకుండా, ఉండడానికి నివాసం లేని పరిస్థితుల్లో సమస్తాన్ని పోగొట్టుకొని ఇబ్బంది పడుతున్న పరిస్థితులు విజయవాడ పట్టణ ప్రజలు అనుభవిస్తున్నారు. చాలా దయానీకం. వాళ్ళ విషయంలో మనం క్రీస్తు ప్రేమను చాటాల్సిన బాధ్యత మనకు ఉంది. కనుక మీ వంతుగా మీరు మీ సహకారం అందించాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఒక దైవజనుడిగా మన సహవాసం తరపున మనందరం కలిసి మన వంతుగా విజయవాడ పట్టణ ప్రజలకి కాస్త సహకారం అందిద్దాం. కనుక మీ వంతు మీరు నిలిచి సంఘంలో వస్తున్న ప్రతి ఒక్కరూ దీన్ని బాధ్యతగా తీసుకొని మీ వంతుగా మీరు ఏమి చేయగలరో ఆ విషయంలో మీరు ఆలోచన చేసి మీ వంతు సహాయాన్ని అందివ్వండి. మన తరపున కొంత సహాయం ఆ ప్రాంత ప్రజలకు అందిద్దాం. విజయవాడ పట్టణ ప్రజల కోసం మనం ముఖ్యంగా ప్రార్థనలు ఎత్తిపడదాం. దేవుని కనికరం, ఆయన కృప నిశ్చయముగా ఆ ప్రాంత ప్రజలకు తోడై ఉండి ఇంకా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉన్న ప్రజల విషయంలో దేవుడు కనికరించి వారికి కావాల్సిన అక్కర్లను, ప్రతి అవసరతను దేవుడు తీర్చాలని ప్రతి విషయంలో ఆయన కృపను కోరుకుంటూ విజయవాడ పట్టణాన్ని దేవుని చేతికి అప్పగిద్దాం. దేవుని సహాయం నిశ్చయముగా ఆ ప్రాంత ప్రజలకు అనుగ్రహించబడును గాక. చర్చిలో ఈ బయట ఇంత లోతు నీళ్లు ఉన్నాయి, లోపల కూడా బలిపీఠం లోపల కూడా నీళ్లు వచ్చినాయి బాగా. దయచేసి మరి మా అందరి కొరకు, సంఘం కొరకు కూడా ప్రార్థించాలని మరి సేవకులను మరి కోరుకుంటూ ఉన్నాము. ఇక్కడ తాగేదానికి నీళ్లు కూడా లేవు, ఆహారం లేదు, కరెంటు లేదు, సరైనటువంటి పరిస్థితి లేదండి. కొండ మీద కూడా ఈ ప్రాంతం అంతా కూడా పాములు, తేళ్లు, మంట్రగబ్బలాలు ఇవన్నీ కూడా పైకెక్కుతా ఉన్నాయి. దయచేసి మా కొరకు మీరు ప్రార్థించాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్న దేవునికి మహిమ కలుగును. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ గత 2-3 దినాలుగా కురుస్తున్న వర్ష ప్రభావం వల్ల మరి మందిరం, అలాగే ఇల్లు మొత్తం కూడా ఈ వరద మూలంగా మొత్తం మునిగిపోయింది. దయచేసి గమనించి మరి మా కొరకు అందరూ ప్రార్థించాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో మందిరంలో ఉన్న సామాన్లు అన్ని కూడా తడిచిపోయినాయి, ఇంట్లో ఉన్న సామాన్లు కూడా తడిచిపోయినాయి, అన్ని డ్యామేజ్ అయినాయి. కాబట్టి దీని ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఫ్లోటింగ్ తగ్గలేదు, త్వరగా 2 రోజులు పట్టవచ్చు, లేక 3 రోజులు పట్టవచ్చు తెలియదు. కనుక ఈ విషయాన్ని గమనించి మరి మా కొరకు మీరు దీని ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం మనం చేస్తూ ఉన్నాం. మరి ఎంత సేవ్ చేయాలని చాలా ప్రయత్నం చేశాం.